ఇది ఒక బ్రిటిష్ కాలం నాడు స్థాపించిన ఇది మొత్తం ఒక అంటే ఈ ఏరియా మొత్తం బ్రిటిష్ వాళ్ళు కట్టే ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టాయి అన్నట. ఇది మలేషియాలో ఒక ఏమన్నా ఒక గ్రౌండ్ లాగా జస్ట్ అంటే ఏదన్నా మంచిగా రిలీజియన్ ప్రొసెషన్స్ది అంటే రిలీజియన్ యొక్క సంబంధించిన ఇప్పుడు దీపావళి ఉందనుకోండి, ఉగాది ఉంది, అట్లాగా ఏ రిలీజియన్ సంబంధించిన వాళ్ళు ఆ రిలీజియన్ వాళ్ళు ఇక్కడ ఫంక్షన్ చేసుకోవడానికి ఇప్పుడు రంజాన్ ఉంది రేపు, అంటే ఎవ్రీ ఫ్రైడే ఇక్కడ వచ్చి నమాజ్ చేస్తారట. అంటే రంజాన్ ఉన్న నెల రోజులు తర్వాత వేరే రిలీజియన్ వాళ్ళు కూడా వాళ్ళ ఫంక్షన్లు కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అయితే ఈ దేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే ముస్లిం కంట్రీ అయినా ముస్లింలు 60% ఉన్నా కానీ అన్ని రిలీజియన్లకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇది ఇక్కడ ఈ కంట్రీలో మలేషియాలో ఎడ్యుకేషన్ ఫ్రీ, తర్వాత హాస్పిటల్స్ ఫ్రీ, హెల్త్కి సంబంధించిన మొత్తం అందరికీ కూడా ఎవ్వరికి కూడా పైసలు వసూలు చేయరట. ఇంకా మెడిసిన్స్ ఏదైనా కావాలని అంటే మనం హాస్పిటల్ పోవడానికి చేత కాదంటే హోమ్ సర్వీస్ కూడా ఉంది, మెడిసిన్స్ కూడా ఇంటికి తెచ్చిస్తారంట వాళ్ళు. అట్లాగా ఇది ఈ గవర్నమెంట్ ఒక బాగుంది. ఇక్కడ వచ్చి కరెన్సీ వచ్చి రింగిట్స్ అంటారు దీన్ని. మన 20 రూపాయలు వీళ్ళ 20 రూపాయలు అయితే మనది ₹1. సారీ అంతే, వీళ్ళది 20 రూపాయలు అంటే మనది ₹1 కిందికి వస్తుంది వాల్యూ. అంటే డబల్ ఇంచుమించు 20 టైమ్స్ మనకంటే ఎక్కువ ఉంటుంది వాల్యూ. 20 రూపీస్ ఎనీహౌ వీళ్ళ కరెన్సీ వాల్యూ వచ్చి. ఇదంతా కూడా అప్పుడు వెనకటికి బ్రిటిష్ వాళ్ళు కట్టిందే. ఈ బిల్డింగ్ కూడా ఇప్పుడే ఇది కూడా మ్యూజియం అసలు యాక్చువల్గా ఇది మ్యూజియం. కాకపోతే ఇప్పుడే ఏంటంటే దీన్ని రిపేరింగ్ చేస్తున్నారు కాబట్టి ఎంట్రీ లేదు, రిపేరింగ్ చేస్తారు దీన్ని మొత్తం. అదో టైమ్ స్క్వేర్ ఎక్కడ కానీ బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ బిల్డింగ్ కట్టినా కానీ అదో అట్లా టైం క్లాక్ పెట్టేవాడు. అదో కరెక్ట్ 12 అయింది. అదేంటో కానీ వాళ్ళ సిస్టము ఎక్కడ మన దగ్గర కూడా హైదరాబాద్లో వాళ్ళు బ్రిటిష్ ఎక్కడైతే పరిపాలించారో అక్కడ మొత్తం కూడా అట్లా క్లాక్స్ ఉన్నాయి. ఓకే, వాచ్. ఇది ఈ ప్లేస్ యొక్క చరిత్ర, ఈ దేశం యొక్క చరిత్ర. గ్రేట్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రెండు కూడా ఫ్రీ. ఒకవేళ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ల చదువుకున్నా కానీ 100% లోన్ ఇస్తారంట. అది కూడా ఓన్లీ 1% ఇంట్రెస్ట్ తోటి. చాలా తక్కువ ఉన్నాయి అట్లా ప్రైవేట్. అన్ని గవర్నమెంటే మెయింటైన్ చేస్తుంది. అన్నీ కూడా ఉర్దూ మీడియం, మలయాళం,